ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. అక్కని ఇంటికి తీసుకొద్దాం నాన్న. ఒక్కసారి అమ్మని నానమ్మని చూడండి నాన్న. వాళ్ళ అక్క గురించి ఎంత బాధపడుతున్నారో, తన్ని ఎంత మిస్ అవుతున్నారో చూడండి. అక్క మన ఇంటికొచ్చిందంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనకి బాగుంటుంది. నాన్న, ఇలా ఎంతకాలం? మీరు కోప్పడుతున్నారు కాబట్టి మేము అక్క మీద కోపం చూపించాలి. మీరు కోరుకున్నట్టే కదా నేను నడుచుకుంటున్నాను. మీరు ద్వేషించే మనిషిని నేను ద్వేషిస్తున్నాను. అక్కని క్షమించేయండి నాన్న, ప్లీజ్ నాన్న. అక్కని తీసుకొద్దామని ఒక్క మాట చెప్పండి నాన్న. నీ ఇష్టం అమ్మా. మీరు తీసుకురావాలనుకుంటే తీసుకురండి, నేను కాదన్ను. కానీ నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి. తనని క్షమించేంత గొప్ప మనసు నాకు లేదు. క్షమించగలిగేంత చిన్న తప్పు తను చేయలేదు. అలాగని తనని మీరు తీసుకురావాలనుకున్నా, వెళ్ళి చూసి రావాలనుకున్నా నేను ఎలాంటి అభ్యంతరాలు పెట్టను. ఆ హక్కు నాకు లేదు. నా రాగద్వేషాలను మీపై రుద్దడం కరెక్ట్ కాదని నిన్నే నాకు తెలిసింది. అలాగని నా మనసును చంపుకొని క్షమించేసినట్టు నటించడం నాకు చేత కాదు. నా మనసులో ఏముందో అదే చెప్తున్నాను. ఇప్పటికీ నాలో ఉన్న బాధ తగ్గలేదు, ఎప్పటికీ తగ్గదు కూడా. దయచేసి నన్ను అర్థం చేసుకొని నా మానాన్ని నన్ను ఉండనివ్వండి. నువ్విలా సగం మనసుతో చెప్తే మాకు సంతోషం ఎక్కడుంటుందిరా రామచంద్ర? నువ్వు దాన్ని క్షమిస్తేనే కదా మాకు నిజమైన సంతోషం. అమ్మా, లేని సంతోషాన్ని మీ గురించి ఉన్నట్టు నటించమంటావా? అబద్ధ బతుకు బతకడం నాకు చేత కాదు. నా మనసులో కోపం ఉంటే కోపమే చూపిస్తాను, బాధ ఉంటే బాధే చూపిస్తాను. మీకోసం సంతోషంగా ఉన్నట్టు నటించమంటే చెప్పమ్మా, నటిస్తాను. కానీ దానివల్ల అవతల మనిషి మీద నాకు ఎలాంటి ప్రేమ గౌరవం కలగదు. అమ్మా, ఆయన చేస్తున్న తప్పేంటో ఆయనకి తెలియజేసినా కూడా ఇంకా మీ అక్కను క్షమించకుండా మీ ఇష్టం అంటే ఏంటి అర్థం? పరోక్షంగా తీసుకురావద్దనే కదా. ఎందుని తీసుకొస్తే దాని మొహం కూడా చూడకుండా కోపంగానే ఉంటారు. ఇక్కడికి దాన్ని తీసుకొస్తే అదేం సంతోషంగా ఉంటుంది? తీసుకురావద్దని నేరుగా చెప్పకుండా ఇలా అంటున్నాడే. అమ్మా, నాన్న మనసుకి తగిలిన గాయం అంత చిన్నది కాదమ్మా. మనం ఎంతసేపు అయ్యిందేదో అయిపోయింది, క్షమించేయండి అన్న ధోరణిలోనే మాట్లాడుతున్నాం. కానీ ఆయన ఇప్పటికీ ఎంతగా కుమిలిపోతున్నాడో సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం అమ్మా. నాన్న నాకంటే అలివేని కంటే ఇందూనే ఎక్కువగా ప్రేమించారు. తండ్రిగా ఆయన మనసుకి తగిలిన గాయం ఇంకా బాధపడుతూనే ఉంది. నాన్న నాకంటే నాయనమ్మ కంటే ఇందూనే ఎక్కువగా ప్రేమించారు. తండ్రిగా ఆయన మనసుకి తగిలిన గాయం ఇంకా బాధపడుతూనే ఉంది. కాలక్రమేణా తగ్గాల్సిందే తప్ప మనం క్షమించమని బలవంత పెడితే తగ్గదు. అక్కని క్షమించకపోయినా తన విషయంలో మనల్నైనా అర్థం చేసుకున్నాడు కదా. మొన్నటి వరకు తన ప్రస్తావన తీసుకురావడానికి కూడా ఇష్టపడింది నాన్న. ఇప్పుడు ఇంటికి తీసుకురావడానికి అన్య మనస్కంగా అయినా అంగీకరించారు కదా.
అమ్మా, నిన్నటి కంటే ఈరోజు బాగుంటుంది, ఈ రోజు కంటే రేపు ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా నాన్న అక్కని క్షమిస్తాడు. ఈ నమ్మకంతో ఉండు. ఈ ఇంటికి మాకు ఉన్న నమ్మకం నువ్వే మధు. నిన్ను నమ్ముతున్నాను. పిచ్చి అమ్మ. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ రా. రెడీ అయిపోయారా బాస్? అవుతున్నాను రా. ఇంకా రెడీ అవ్వడం ఏంటి బాసు? పంక్చువల్ అంటారు కానీ మీరు మాత్రం పంక్చువల్గా ఉండరు. నేను ఎప్పుడో రెడీ అయిపోయాను. నువ్వు రెడీ అయితే ఆఫీస్కి వెళ్ళు. నాకెందుకు ఫోన్ చేసావు? ఇప్పుడు మీరు నన్ను ఆన్ ది వేలో పిక్ చేసుకోవాలి కాబట్టి. రే, నేను పికప్ చేసుకోవడం ఏంట్రా? మీరు ఇటే వెళ్తున్నారు కదండి, వెళ్తూ నన్ను పిక్ చేసుకోండి. ఏంట్రా రాను రాను ఆర్డర్లు వేస్తున్నావు? ఫోన్లో మీకు ఇలా వినబడుతుందేమో కానీ నేను చాలా రిక్వెస్టింగ్ గానే అడుగుతున్నాను. నేను పికప్ చేసుకోవడం ఏంట్రా? నీకు బైక్ ఉందిగా, డైలీ వస్తావు కదా. నా బైక్ కూడా రోజు రోజుకి మీలాగే తయారవుతుంది, స్టార్ట్ అవ్వనని ముందుకేస్తుంది. అందుకే ఆన్ ది వేలో నన్ను పిక్ చేసుకోవాలి. రే, నీ బైక్ స్టార్ట్ అవ్వకపోతే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు. ఊరుకోండి బాసు, ఈ టైంలో క్యాబ్ బుక్ చేసుకుంటే పీక్ అవర్స్ 350 రూపాయలు గుంజుతారు. ఏంట్రా నువ్వు ఇంత కకూర్తిగాళ్ళ ఉన్నావు? మంత్లీ నేను ఇచ్చే శాలరీలో ట్రావెలింగ్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇంక్లూడ్ చేసే ఇస్తున్నాం కదా. మరీ 350 రూపీస్కి కకూర్తిపడి నన్ను పికప్ చేసుకోమంటావేంట్రా నువ్వు? కార్లో మీ పక్క సీట్ ఖాళీగానే ఉంటుంది కదా బాసు. నా పక్క సీటే కాదురా, వెనకాల ఇంకో 5 సీట్లు కూడా ఉంటాయి. మంచి ఐడియా బాసు. మీరు వచ్చేలోపు ఇంకో 5 మంది ప్యాసింజర్స్ పడతాను. తలా 100 రూపాయలు తీసుకున్నా 500 వస్తాయి. సాయంత్రానికి మందు ఖర్చుకొస్తాయి. రే, ఇంత కకూర్తి వెదవలా అయ్యావేంట్రా నువ్వు? రేపు మా అప్ప పెళ్లి చేసుకోపోయేవాడిని, అంత ఇంత సేవింగ్ ఉండాలి కదా. వచ్చే వారికి నగనట్లా కొనిపెట్టాలి కదా. 350 రూపాయలకి కకూర్తి పడేవాడివి నీ భార్యకి నగా నట్రా కొనిస్తావా? అసలు నీకు పెళ్ళి అయితేనే కదరా. ఎలా జరుగుతుందో చూస్తాను. అయినా ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు? ఫస్ట్ మీరు వచ్చి నన్ను పికప్ చేసుకోండి. క్యాబ్కి 350 రూపాయలు ఖర్చు అవుతాయని కకూర్తి పడుతున్నావు కదా, బస్కి వెళ్ళు, 30 రూపాయల్లో అయిపోతుంది. ఆ 30 రూపాయలు కూడా ఎందుకు ఖర్చు పెట్టాలి? సేవింగ్ ఇంపార్టెంట్. ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టాలి, అవకాశం ఉన్న చోట సేవింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు వచ్చి పికప్ చేసుకున్నారంటే ఆ 30 రూపాయలు కూడా నాకు సేవ్ అవుతాయి. 30 రూపాయలు కూడా సేవ్ అవ్వాలంటే ఆ బస్సు వెనకే పరిగెత్తరా. అలా పరిగెత్తాలనుకుంటే క్యాబ్ వెనకాల పరిగెత్తి 350 రూపాయలు సేవ్ చేస్తాను కదా. అయితే మంచి క్యాబ్ చూసుకుని పరిగెట్టు. బాసు ప్లీజ్ బాసు, నీ కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఇంటికి ఆఫీస్కి మోసుకెళ్ళాను. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదా మీకు? హలో 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 కట్ చేశాడు దుర్మార్గుడు. 350 రూపాయలు బొక్క నాకు. నిన్న సాయంత్రం అయ్యగారు నన్ను కారు ఎక్కించుకోలేదు. నన్ను కాదని చెప్పి మేడం గారిని ఇంట్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్లాడు. ఇప్పుడు నన్ను తీసుకెళ్తాడో లేదో. మళ్ళీ లేటుగా వెళ్ళానంటే జీతంలో కోత అంటాడు. నేను బయలుదేరుతానక్క. ఈ విషయం నిన్నే ఎందుకు చెప్పలేదురా? నిన్న నువ్వు అపరకాళిలా తాండవం ఆడుతున్నావు. చెప్తే నా మీద ఎక్కడ విరుచుకు పడతావేమో అని భయంతో చెప్పలేదు. హాయ్ నాన్న, ఈరోజు త్వరగా బయలుదేరినట్టున్నావు. కరెక్ట్ టైమే అమ్మా, ఒక 10 మినిట్స్ ఎర్లీ అంతే. సరే నాన్న, కోటి పావుగంట ముందే రెడీ అయ్యి నీకోసం ఎదురు చూస్తున్నాడు. నా కోసం ఎందుకమ్మా వెయిట్ చేయడం? రెడీ అయితే వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ ఆఫీస్కి లేటుగా వచ్చే అలవాటు ఎందుకు? అదేంటి నాన్న, నీతో పాటే కారులో వస్తాడు కదా. లేదమ్మా, మామయ్యని ఆటో బుక్ చేసుకుని వెళ్ళమని చెప్పండి. నేను మధుని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. బాయ్ అమ్మా. వాడి సొంత మేనమావని కాదని దాన్ని మాత్రం దాని ఇంటికెళ్ళి పికప్ చేసుకుని ఆఫీస్కి వెళ్తానంటున్నాడు. అది నీ మొహం మీదే కొట్టినట్టు చెప్తున్నాడు. వీడు చాలా ముదిరిపోయాడు. వాణ్ణలా మాయ చేస్తుందది. వీళ్ళని వీలైనంత త్వరగా విరిచేస్తేనే మంచిది. వీడు వెళ్ళినంత మాత్రాన ఇద్దరినీ సంతోషంగా ఉండనిస్తానా?
దానికి ఫోన్ చేసి వీడు వెళ్ళేలోపే దాని మనసు విరిచేను. అత్తయ్య గుడ్ మార్నింగ్. ఆఫీస్కి రెడీ అయి నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. అవునా? ఏంటమ్మా విశేషం? చాలా హుషారుగా ఉన్నట్టున్నావు. పిచ్చ హ్యాపీగా ఉన్నాను అత్తయ్య, అంతా మీ వల్లే. నీ సంతోషం కోసం నేనేం చేశానమ్మా? నిన్న మీరు ఇంటికొచ్చి మా నాన్నగారితో ఇందు ఇంటికి రావడానికి మీరే కారణమని, ఇందుని క్షమించమని నాన్నగారికి చెప్పారు కదా. దాంతో అమ్మకి నాన్నకి మధ్య ఉన్న అపార్థం తొలగిపోయి ఎంతో హ్యాపీగా ఉన్నారు. అంతకంటే సంతోషకరమైన విషయం ఏంటంటే అక్కని ఇంటికి తీసుకురావడానికి నాన్నగారు ఒప్పుకున్నారు. అంతా మీ చలవే అత్తయ్య. అక్క ఇంటికొస్తే నేను కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను అక్కడికి వచ్చి మీ అందరితో ఉండొచ్చు. ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ ఇందు అక్కే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కకి విషయం చెప్పి రేపు మాపు మంచి రోజు చూసి ఇంటికి వచ్చేయమంటాను. ఇవన్నీ జరగడానికి పరోక్షంగా మీరే కారణం అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. హలో అత్తయ్య, లైన్ లో ఉన్నారా? సంతోషంలో నా పాటికి నేనే వాగుతూనే ఉన్నాను. నీ సంతోషం చూస్తుంటే నాకు ఆనందంతో మాట రావడం లేదమ్మా. నీ సంతోషం కంటే నాకు కావాల్సింది ఏముంది చెప్పు? నాకు తెలుసు అత్తయ్య, మీరెప్పుడు నా సంతోషం గురించి ఆలోచిస్తారని. మీరు నాకు అత్తగా రావడం నా అదృష్టం. సరే ఉంటాను అత్తయ్య, ఆఫీస్కి టైం అవుతుంది. అలాగే అక్కను కూడా కలవాలి. బాయ్ అత్తయ్య. ఏంటి దేవకి, దాని మనసు పాడు చేద్దామని నువ్వనుకుంటే అది నీ మనసునే పాడు చేసినట్టుంది. అవునమ్మా, మొత్తం సర్వనాశనమైంది. ఆ రామచంద్రగాడు ఇందు ఇంటికి రావడానికి ఒప్పుకున్నాడంట. వాళ్ళక్క రాగానే అది ఇక్కడికి వచ్చేస్తానంటుంది. అది జరగడానికి వీల్లేదమ్మా. మరిప్పుడు ఏం చేస్తావు దేవకి? రే కోటి, ఆ ఇందు మొగుడికి ఉద్యోగం లేదన్నావు కదా, వెంటనే వాడికి ఒక ఉద్యోగం ఏర్పాటు చేయరా. ఏంటి, వాడికి ఉద్యోగం ఏర్పాటు చేయాలా? ఇక్కడ నాకే దిక్కులేదు. అసలు నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు దేవకి. వాడికి ఉద్యోగం ఇవ్వాలంటున్నది వాడిని బాగుపరచడానికి కాదు, వాళ్ళందరి బతుకుల్ని చిన్నాభిన్నం చేయడానికి, ఆ మధుకి మనశ్శాంతి లేకుండా చేయడానికి. వాడికి ఇచ్చే ఉద్యోగం అదే వాడికి ఆఖరి ఉద్యోగం అవ్వాలి. నాకు అర్థమైందక్క. నా క్రిమినల్ బ్రెయిన్ వాడిని ఒక ఉద్యోగంలో ఇరికించమంటావు, అంతేగా? సరిగ్గా అర్థం చేసుకున్నావు. వెంటనే వెళ్ళి ఆ ప్రణయ్ గారి సంగతి చూడు. నా దగ్గర వాడి అడ్రస్ గానీ ఫోటో గానీ ఏం లేదక్క. రేయ్, నీ బుర్ర ఎప్పుడు సగం సగమే పనిచేస్తుందా? నందు మధుని పికప్ చేసుకుని ఆఫీస్కి వెళ్తాను అన్నాడు. ఆ మధు ఏమో ఆఫీస్కి వెళ్తూ వాళ్ళ అక్కింటికి వెళ్ళొస్తాను అంది. నువ్వు నందు కార్ని ఫాలో చేస్తే ఆ ఇందు అత్తగారిల్లు తెలిసిపోతుంది కదా. కరెక్టే అక్క. నా ఫోన్కు ఒక 10,000 కొట్టు, తర్వాత ఎంత అవుతుందో చెప్తా. అలాగే. బసవప్ప ఎక్కడా? అర్జెంట్ పనుంది. నువ్వు ఆ భారతీనగర్ కార్నర్కి వచ్చాయి. 5 నిమిషాల్లో ఉంటా. అలాగే కోటి. వెళ్ళొస్తానక్క. అలివేని, లంచ్ బాక్స్ రెడీ అయిపోయిందా? నాకు టైం అవుతుంది. తీసుకొస్తున్నా. ఇదిగో ఈ పని మీదే ఉన్నా. ఏంటి అలివేని, నేను ఎంత బాగా తింటే మాత్రం 2 క్యారేజీలు కడతావా? నేను ఆఫీస్కి చెరో చేతిలో ఈ క్యారేజీలు పట్టుకొని వెళ్తే అందరూ నా గురించి ఏమనుకుంటారే? నిన్ను ఏమో అనుకున్నానే, మొగుడికి తిండి పెట్టే రకంగా లేవు నువ్వు. అందుకే ఒక క్యారియర్ నీ మొగుడికి. మరి ముందే చెప్పొచ్చుగా. నేను చెప్పడమేమిటే, న్యాయంగా అయితే నీ మొగుడికి ఇంకో క్యారియర్ కట్టమని నువ్వే చెప్పుండాలి. ఏ, నేను తీసుకెళ్ళకపోతే మీ మనవడు తిందా ఏంటి? నీ మొగుడు తినకుండా నువ్వు తింటావా ఏంటి? ఇంటికి అల్లుడు రాగానే నా ఇష్టాలు మర్చిపోయారే మీరంతా. చూస్తాను. సరే నాన్న, వెళ్ళొస్తాను. అలాగే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. ఇంకా వెహికల్ వచ్చినట్లేదు కదమ్మా. అవును నాన్న, ఈ పాటికే వచ్చేసుండాలి. కనుక్కుంటాను. గుడ్ మార్నింగ్ మేడం.
ఏంటన్నా ఇంకా రాలేదు? ఎక్కడున్నారు? నేను వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాను. సార్ నాకేం చెప్పలేదు మేడం. ఓ అవునా? సార్కి చెప్పి కార్ తీసుకురమ్మంటారా మేడం? వద్దు, నేనే వచ్చేస్తాను. ఏంటమ్మా కారు రావడం లేదా? లేట్ అవుతుందంట నాన్న. ఆలస్యం అవుతుంది కదా అని నేనే వచ్చేస్తానని చెప్పాను. ఆటో బుక్ చేసుకొని వెళ్తాను. అక్క బా వచ్చాడు. బయటే ఆగిపోయారేంటి? రండి. ఆఫీస్కి టైం అవుతుంది. బాబు కాఫీ తాగి వెళ్దురుగాని రండి. రండి. పదండి. రండి బాబు. కాఫీ తాగుతారా అండి? కాఫీ ఏమొద్దు మధు, నేను ఇందాకే కాఫీ తాగి బయలుదేరాను. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అల్లుడు గారు, కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది అంకుల్? మెడిసిన్స్ అవి కరెక్ట్గా వాడుతున్నారా? వాడుతున్నాను బాబు. డాక్టర్ వచ్చి ఫిజియోథెరపీ కూడా చేస్తున్నాడు. తీసుకోండి. నేను డాక్టర్తో మాట్లాడాను అంకుల్, ఇంప్రూవ్మెంట్ బాగుంది అని చెప్పారు. మీరు యాక్టివ్గా ఉంటే ఇంకేం ఇబ్బంది ఉండదని చెప్పారు. ఈ నెల తిరిగేలోపే మీరు నార్మల్ అయిపోయి మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు. సరే అంకుల్, ఆఫీస్కి టైం అవుతుంది, మేము వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళండి బాబు. ఆంటీ వెళ్ళొస్తాం. ఏ నాయనా, ఇంకొంచెం ముందుగా వచ్చుంటే టిఫిన్ ఇక్కడే చేసి ఉండేవాడివి కదా. పర్లేదు బామ్మగారు, రేపు ఇక్కడే టిఫిన్ చేస్తానులేండి. ఓకేనా? సంతోషం బాబు. ఓకే బామ్మగారు, వెళ్ళొస్తాం. ఆ. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయండి. జాగ్రత్త అంకుల్, ఏం అవసరం ఉన్నా కాల్ చేయడం మర్చిపోకండి. అలాగే అలాగే బాబు. బయలుదేరదామా? పద. బాయ్ బావా. బాయ్ అక్క. బంగారం లాంటి బిడ్డమ్మా. ఆ అబ్బాయిని చూసినప్పుడల్లా నాదిష్టే తగిలేలా ఉంది. మళ్ళీ సాయంత్రం మధుని తీసుకొచ్చినప్పుడు ఇద్దరికీ కలిపి దిష్టి తీరమని. ధనమున్న ప్రతి చోట గుణముండదు అంటారు. అలాంటిది ధనము గుణము రెండూ ఒకే మనిషిలో ఉండడం చాలా అరుదు. అంతా దాని అదృష్టం. ఆ అదృష్టం నా బిడ్డది మాత్రమే కాదమ్మా, నాది కూడా. కొడుకులు లేరన్న ఆలోచన ఎప్పుడూ కలగలేదు నాకు. కానీ అల్లుడి గారిని చూస్తే కొడుకులాగే అనిపిస్తున్నారు. మన మీద, మన కుటుంబం మీద అల్లుడి గారికి ఉన్న ప్రేమ అభిమానాలు చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా. అల్లుడి గారు చాలా తక్కువ మాట్లాడతారు, అంటీ ముట్టినట్టు ఉంటారని అనిపించేది. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం కొడుకులాగా అంటి పెట్టుకొని ఉంటున్నారు. అవసరమైనప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. తన సొంత అమ్మమ్మ మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆవిడ తప్పుని ఎత్తి చూపించారు. మనకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడ్డారు. ఇప్పుడు ధైర్యం చెప్పి వెళుతున్నారు. అది అల్లుడి గారి గొప్పతనం. కానీ ఇదే ఇంట్లో పుట్టిన ఇంకో బిడ్డ ఇలాంటి గొప్ప మనిషిని కాదనుకొని ఇంకొకరితో బతకాలని వెళ్ళిపోయింది. ఆవిడ గారి భర్త ఎంత గొప్పోడో, ఏం చేస్తుంటాడో, ఎలా బతుకుతాడో, మనల్ని ఎలా చూస్తాడో మీకేం తెలుసు. అతనికి ఇతనికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. దేనికైనా రాసిపెట్టి ఉండాలి.
థ్యాంక్స్ దేనికి? మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు నా కోసం వచ్చారు కదా, చాలా హ్యాపీగా ఉంది. నేను థ్యాంక్స్ చెప్తుంటే అలా తలూపుతున్నారేంటి? నువ్వు థ్యాంక్స్ చెప్పావు, నేను సరే అన్నట్టు తలూపాను. ఇంకేం చేయమంటావు? ఇంకా పొగడమని చెప్పమంటావా? వెరీ గుడ్, బాగా పొగుడుతున్నావు, ఇంకా పొగుడు. అబ్బా అది కాదండి, నేనెంత హ్యాపీగా ఉన్నానో మీరు చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా ఎగ్జైట్మెంట్ ని మరీ అలా తీసి పారేసినట్టు తలూపితే ఏంటర్థం? ఇంత చిన్న విషయానికి అంత ఎగ్జైట్మెంట్ ఎందుకు? గొప్ప గొప్ప సంతోషాలన్నిటికీ పెద్ద కారణాలేమీ ఉండక్కర్లేదు. అసలు ఇలాంటి చిన్న విషయాల్లోనే ఎక్కువ సంతోషం దాగుంటుంది. నేను వెరీ ఎక్స్ప్రెసివ్. ఏ సంతోషమైనా వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తాను. మీరేమో మీ సంతోషాన్ని షేర్ చేసుకోరు. కోపం వస్తే డైరెక్ట్ గాను చెప్పరు. నేనిప్పుడు అలా చేశాను? అదిగో మీలో యాంగ్రీ బర్డ్ మళ్ళీ బయటికి వస్తుంది. ముందు యాంగ్రీ బర్డ్ ని లోపల దాచేసేయండి. ఇదిగో నేను క్యాజువల్ గానే ఉన్నాను, నువ్వే నా కోపం తెప్పించేలా మాట్లాడుతున్నావు. సారీ సారీ సారీ. మహానుభావుడు స్విచ్ వేసినట్టు ఈయనకి మాత్రం మూడ్ స్వింగ్ మారిపోతూ ఉంటుంది. పొద్దున్న నిన్ను కలిసినప్పుడే మాట్లాడదాం అనుకున్నా. దేని గురించి? నీ ఉద్యోగం గురించి అక్క. ఇక్కడ మన కంపెనీలోనే ఉద్యోగం చేయి. మావయ్య గారితో నేను మాట్లాడతాను. మధు గారు వాళ్ళ అక్కని మళ్ళీ ఇక్కడే పనిచేయమని చెప్తున్నారు. తొలిరై కార్యానికి మనల్ని ముహూర్తం పెట్టించేయండి అంటున్నాడు. సిద్ధాంతి గారిని కలిసి ముహూర్తం పెట్టించేయమంటున్నాడు. త్వరగా ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తం పెట్టించేసే.